ఇటు పక్కకి రాకుండా వెళ్తున్నావు? పక్కనే ఒక కొలీగిల్లుంటే అక్కడికి వెళుతున్నాను. ఇక్కడ రోజు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నానేమో అని ఆగలేదు. అబ్బాబే డిస్టర్బెన్స్ ఏముందయ్యా? రోజు నువ్వు రావాలి, నాకు వార్తలు తెలియాలి. ఎంతవరకు వచ్చింది నీ లవ్ అఫైరు? ఏమంటున్నారా మన్మథరావు గారు? చిచి, వాడిని గౌరవం గౌరవిస్తాను సార్. వాడు చండాలుడు. అన్నట్టు మొన్న తమాష జరిగింది సార్. నేను ప్రభా ఇంట్లో ఉండగానే వాడు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆ ఇంట్లోనే ఉన్నావా? అవును సార్. ప్రభ నన్ను మంచం పక్కనే దాచింది. ఆ ముద్దు వదవ ఆ మంచం దగ్గర కూర్చున్నాడు. పిచ్చి పిచ్చి కోతలు కూశాడు. ప్రభను పాట పాడమన్నాడు. తను ముద్దు కృష్ణుడి గురించి పాడింది. ఆ సొంట వాడిని కృష్ణుడిగా ఊహించుకున్నాయట. వాడు ముద్దు కృష్ణుడు ఏమిటండి, ఎద్దు కృష్ణుడు. వాడు వెళ్ళిపోయాక నేను ప్రభ తెగ నవ్వుకున్నాం. ఆ నికృష్ణుడు వాడిని కృష్ణుడిలా ఊహించుకున్నందుకు. అయితే ఆ పిల్ల నిన్ను మంచం పక్కనే దాచిందన్నమాట. అవునండి, తెలుసుకోలేకపోయాడు చవట. ఇప్పుడే వస్తానండు. ఆగండి, బాత్రూమ్ కా? మీరు ఇప్పుడిప్పుడే రాలేండి కానీ నాకు పని ఉంది, నేను వెళ్ళొస్తా. పాడు దోమలు. అయ్యా, ఈ కొంపలో ఆడపని మొగ పని ఆడా మొగాకి చెందని తమ పని చెయ్యలేక చస్తున్నానండి అయ్యా. ఏడ్రాయ్, ఆడా మగా కానీ నా పని అంటే ఏమిటి నీ ఉద్దేశం? చమత్కారాలు ప్రదర్శించకు. నేను ఆన చేసిన అప్పుకి ధర్మ వడ్డీని చక్రవడ్డీ చేశానంటే చచ్చూరుకుంటావు. చచ్చు వేధవా. చిత్తం, కోపం తెచ్చుకోకండి అయ్యా. ఆడా మగా కాని మీ పని అంటే దొంగ లెక్కలు రాయడం. అటు అకౌంట్లో రాసి, ఇటు అన్నం వండి, ఇటు గిన్నెలు కడిగి, అటు ముగ్గులెట్టి, మీరు విడిచిన బట్టలు రోజు వాసన పోయేలా ఫినాయిలేసి ఉతికి 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 చేస్తున్నానండి అయ్యా. ఆ మాలోకం గడి ఇక్కడికి రమ్మనొచ్చు కదా. వాడిక్కడికి రాకూడదురా అయోమయపు సొంట. సానయ్య మన్మధరావు ఒక్కడే నన్ను సంగతి జనానికి తెలియకూడదు. ఇది దేవరహస్యం. దేవరహస్యం చెప్పారు. ఆ మొహం చూడు, మారు వేషం వేసుకున్న దున్నపోతులకి. ఏడ్రాయ్, ఏంటి కొడుకుతున్నా? అబ్బేబే కొడగటం లేదండయ్యా. సంబరం లోపల నుంచి ఎగదన్ని ఆనందంతో పాటలు పాడుతున్నా. ఆహా, ముత్యాల ముగ్గులెట్ట, రత్నాల ముగ్గులెట్ట, తొందరలో నీ పాడా కట్ట, నిన్ను తీసుకెళ్లి చిత్ర పెట్ట. నడిచి నడిచి కాళ్ళు పుండ్లు పడిపోతున్నాయండి. ఇలా ఎంత దూరం నడవాలి? ఈ దగ్గరలో ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కూడా రిపోర్ట్ చేద్దామే. ఎందుకైనా మంచిది. త్వరగా నడు. ఏమైందండి? చూడు చూడు, ఉండండి, చూసి నడవండి. ఇదొకటి పైగా. పదండి, నెమ్మదిగా నడవండి. పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉందో ఏం అడుగుదామే. దరిద్రం, ఇటండి బాగుండదు. అడగటం అంటే ఇప్పుడు కాదే, ఆయన లేచాకే. మరేం చేద్దాం? ఈ చుట్టుపక్కల ఎక్కడ మరో మనిషి కనిపించడాయే. మీరు అడిగిరండి. మాస్టారు, ఎంతసేపేంటండి అసహ్యంగా? లేవండి. అరే, పులకడు పలకడు, ఎంతసేపు ఏం చేస్తున్నాడు ఈ మనవడు? ఏ గుండు ఆగిపోలేదు కదా. మాస్టారు, అయ్యో ఇదేమిటి, నువ్వు ఇలా పడిపోయావేమిటి? లే. బాబు రమేష్, రమేష్ దేవుళ్ళ ఎదురయ్యా. వాడు ఎవడో పిచ్చోడు నన్ను తరుగు కొట్టి వస్తున్నాడు. నన్ను అద్దెకి ఎక్కడికి తీసుకెళ్ళు. పిచ్చోడిని చూసి భయపడతారేంటండి? వాడు ఉత్తి పిచ్చోడు కాదు నాయన, తాగున్న పిచ్చోడు. పిచ్చి ఒక కలిసి పిచ్చాడు. తీసుకెళ్ళు. అమ్మో పెరగబడుతున్నాడు. పెరిగపోని ఇంకా. ఇక వాడు అందుకోలేండి. కాసేపు ఆపు చెప్తాను. ఆ పిచ్చోడిని చూసి ఎలా భయపడ్డారేమిటి సార్? వాడు నా దూర బంధువు నాయన. నేను కంటపడితే చాలు ఆస్తి మొత్తం రాసామని గంట పడుతున్నాడు. అలా రా, కాసేపు మాట్లాడుకుందాం. నీ రాసలేలా ప్రేమ గోళ ఎంతవరకు వచ్చాయి? ఎందుకో నా ప్రేమ విషయంలో మీరు మరీ ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నట్టు అనిపిస్తోంది సార్. అందులో తప్పే ఉంది నాయన. రామనవమి నాడు సీతారామ కళ్యాణం గురించి పెద్దలు పూనుకోరు. ఈ వయసులో లోక కళ్యాణం గురించి, లోకుల కళ్యాణం గురించి వింటూ ఉంటే ఈ మనస్సుకి కాస్త ఉత్సాహంగా ఉంటుంది. చెప్పు, నీ ప్రేమ ప్రణాళికలో తరువాతి కార్యక్రమం ఏమిటి? ఆ ముసలి నక్క వెధవ మాకు చాలా అడ్డైపోతున్నాయండి. ఆ దరిద్రుడికి, ఆ చండాలుడికి, ఆ దిక్కుమాలిన సొంటకి. మరి అని వద్దులే బాబు, కొన్ని తగ్గించుకో. ఏదో శాంపుల్కి ఒక్క విశేషణ వాడుకో. ఆ దగుల్బాజీ వెధవకి చాలు. మా ప్లాన్లని ఎలా తెలుస్తున్నాయోనండి. ప్రతి దానికి అడ్డుపడిపోతున్నాడు. మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ రాత్రికి
నేను ప్రభా పారిపోవాలని నిర్ణయించుకున్నాను. పారిపోవటమే? అదేమిటి అలా అన్నారు? ఏం లేదు బాబు, ఆనందంతో నా నరాలు మూలికై, సంబరంతో నా గుండె క్రాక్ ఇచ్చింది, అందుకే ఆ సౌండ్ వచ్చింది. ఎలా పారిపోవాలనుకుంటున్నారు నాయనా? రాత్రి 10ంటికి ప్రభంటికి వెళ్ళి తను తీసుకెళ్ళిపోతానండి. మా ఊరింటిపై గుళ్ళో పెళ్లి చేసుకుంటాను. ఆహా, అంటే రాత్రి 10 గంటలకి ప్రభని లేవ తీసుకుపోతావన్నమాట. ఆడుతో లేచిపోతావంటే నువ్వు ఒళ్ళు కొబ్బి పట్టుకుంటున్నావా? నిన్ను ఒళ్ళు బలిసిన పని చేయబోక, పోషించేవాడిని నన్ను కాదని పాడుతూ లేచిపోతామని ప్రయత్నం చేస్తావా? నిన్ను అసలు చంపేయాలి. అమ్మాయి గారిని నాలోకం చెప్పండి. ఆ రమేష్ గడు ప్రభ ఇవాళ రాత్రికి పారిపోవాలని నిర్ణయించుకున్నారంట. ఆ పని జరిగిందో నీ తాట ఒలిచేస్తాను. వస్తాదు లాంటి రౌడీని ఇంటి చుట్టూ కాపలా పెట్టు. ఇంట్లోకి చీమ కూడా దొరబట్టడానికి లేదు. అట్టగానండి. ఉమ్.